ఆయన గుర్తింపు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలోని జనసేన పార్టీ మంగళగిరిని మండల అధ్యక్షులు వాస శ్రీనివాసులరావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ కేవలం ఒక సామాజిక వర్గానికే కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. రాజకీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ అండగా ఉండటం వల్లనే రంగా మరణించి 36 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తింపు పొందారని కొనియాడారు. దివంగత వంగవీటి మోహనరంగ అడుగు జాడల్లో నడుస్తూ జనసేన పార్టీ శ్రేణులు వారి ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు. మొదటగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారిని మాట్లాడడం జరిగిన నేనుంటానంటూ ఆయన చనిపోయి 36 సంవత్సరాలు. ఆయన ఎంత గొప్ప మహనీయుడు, ఒకసారి తన ప్రాణాలు సైతం ఇచ్చేశారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి గ్రామంలో రంగా గారి విగ్రహావిష్కరణ, అలానే జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కూడా రెండూ కూడా చాలా కోలాహలంగా ఈ గ్రామస్తులు అలానే పార్టీ అభిమానులు మధ్యన జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ జెండాకు ఉన్నటువంటి ఆ పవర్ అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనే నినాదంతో జనసేన పార్టీని ఏ రోజునైతే స్థాపించాడు పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజున చెప్పాడు నా ప్రస్థానం 25 సంవత్సరాలు అని. ఎందుకంటే ఒక మంచి మార్పు ఎప్పుడు కూడా ఓవర్ నైట్ రాదు. చెడు తెల్లారపాటికి తప్పితే మంచి అనేది చాలా రోజులు పడుతుంది. అందుకనే ఆ రోజున ఆ స్టాండ్ తీసుకుని ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఎటు పోయినా ఇవాళ 6 నెలల పాలన ఎక్కడెల్లా ప్రజల మనల్ని పొందుతుంది. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, అట్లాగే ఏది ఏమైనా నా 36 సంవత్సరాల కళ ఈనాటికి నెరవేరింది. అది ఇద్దరు అన్నల చేతుల మీదుగా నెరవేరటం నా అదృష్టంగా భావిస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చెయ్యాలని, చేస్తే ఆ రంగా గారు రోజు మన ముందే మనకే కనపడుతుంటాడు, మనమే చూస్తుంటాము. అందరూ దీన్ని పాటించి ప్రతి ఒక్క గ్రామంలో రంగా గారి విగ్రహం ఉండాలి. అట్టానే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం అయ్యే విధంగా ప్రతి జన సైనికుడు ఒక సైనికుడు వెళ్ళే పనిచేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జోహారు వంగవీటి మోహనరంగ. ఈ రోజున ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆనాడు పేద ప్రజలకి అండగా ఉండేదానికి ఒక నిజాయితీ పడిన నాయకుడు నేనున్నానని చెప్పి ఆ రోజున కొన్ని దశాబ్దాల క్రితం వచ్చినటువంటి శ్రీ వంగవీటి మోహనరంగ గారి విగ్రహాన్ని ఈ రోజున ఆయన జ్ఞాపకం తలుచుకుంటూ ఈ రోజున బేతపూడి గ్రామంలో మా జనసేన పార్టీ మండలాధ్యక్షులు శ్రీ వాసా శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పరిచి, అలాగే జనసేన జెండా కూడా ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో మన ముందు తరం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన పేద ప్రజల కోసం, పేద ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయన ఆ రోజున ఏదైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆయనకి ముందుగా తెలిసినా కూడా ఆయన అంతమొందిస్తారని చెప్పి, నేను ప్రజలే ముఖ్యం, నా చావు కాదు, నా చావుతోనైనా పేద ప్రజలకి న్యాయం జరిగిద్దేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజున కూర్చొని ఆయన అంతమొందించినా కూడా ఆయన అంత నిజాయితీగా ఆయన కూర్చోవటం, ఈ రోజున ఆయన ఇంతమంది మనసుల్లో ఆయన వంగవీటి రంగా గారి ఆశయాలు అంతా